ఆ, ఆశలను దోసుకుంటున్నారట మొత్తం. చదువుకున్న పోరగాలని మొత్తం నిజంగా ఎంత దారుణం చూడురి. ఏజెంట్లు పెద్ద లంగలకే లంగలు తయారయ్యారట. జీవితం అంతా దాచుకున్న డబ్బంతా ఉష్కాకు ఒకటే దెబ్బకు. అమెరికాకు పోదాం, అమెరికా చదువుకోవాలి, అమెరికాలో మంచి మంచి జాబ్ చేయాలి, అయ్యమ్మని సాదాలి, మంచి ఆయమైన పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఊళ్ళింత భూమి కొనుక్కోవాలి అంటే పైసలు కావాలి. ఇక పక్క దేశంలో అయితే జర డాలర్ల మీద సంపాదిస్తామని మన దేశానికి వెళ్ళి చాలా మంది యువకులు చదువుకున్న పోరగాళ్ళు ఏం చేస్తారంటే ఎట్లా చేయాలి, ఒక్కసారి అమెరికా పోవాలి, అమెరికా పోయి ఆడంగిడానికి 6 నెలలు, ఏడాది, 2-3 ఏళ్ళు కష్టపడితే జర నా డబ్బులు వెనకేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. చూడురి, ఈ దళారుగాల మధ్యలో విద్యార్థుల జీవితాలు మొత్తం సర్వనాశ. విద్యార్థులే కాదు, దాదాపుగా ఎవరెవరైతే అమెరికా పోయి సంపాదించుకోవాలి పైసలు అనే ఆశ ఉన్నదో వాళ్ళందరూ అయితే మనుపోసిరట. వీళ్ళు పోయేటప్పుడు ఏం చెప్తారు, అదేదో సినిమాలో దుబాయ్ సీనా ఏదో సినిమాలో మీకు జింక్లో కావాలన్నా, బంకులో కావాలన్నా, ఎండ్ల కావాలంట చూసినావు, సేమ్ కట్టినే అట. ఆడ ఆయమన్నా కొలువు ఉంటుంది, మీరు మాకైతే ఇన్నో ఆయన డబ్బులు ఇస్తే మిమ్మల్ని ఆడ పంపిస్తాం, విజయాలు పంపిస్తాం, ఆ విజయాల మీద ఎన్ని పైసలు అన్ని పైసలు ఫుల్ పైసలు సంపాదించుకోవచ్చు అంటే మనిషి ఆశావాది, ఆశాజీవి కదా మనిషి అంటేనే. సరే అని ఒక్కొక్కరి దగ్గర 40-50 లక్షల రూపాయలు గుంజుకొని దండుకొని పక్కకి వేసుకొని పాపం వీళ్ళని కొనబోయి అమెరికాలో వేస్తే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి. ఆడికి పోయినా చదువు పేరు మీద పోయిన పోరగాళ్ళు అక్కడ చదువుకుంటానికి పోవాలంటే ఆడ ఫీజులు బచ్చడు ఫీజులు. వీళ్ళ వల్ల ఇద్దా కడతాందుకు ఎట్లా చేసి ఇంత పార్ట్ టైం జాబ్ చేసుకుందామని అంటే చిన్న పక్కకు పోయి జాబ్ చేసుకునే టైంలో ఎవరెవరైతే పక్కకు పోయి పక్క చదువుకుంటారో లేకపోతే ఏడా బయట పని చేస్తారో వాళ్ళందరూ పట్టుకరా అనేసరికల్లా అక్కడ కానులు పాడైపోను, మంచి గట్టిగుంటాయంట. కాదం దగ్గర 18,000 మంది రండి ఇప్పటికి. నిన్న 104 మందిని ఏం పంపించరు కదా. వాళ్ళనైతే ఇక్కడ పంపించే టైం కల్లా అయితే అరిగోసట పాపం చూడరు. వాళ్ళ కథ కాళ్ళకు చేతులకు సంఖ్యలు కట్టినట్ట. ఒగోళ్ళని అయితే అడవిలో పోయి నడిపిస్తుంటే అన్నీ సచిన శవాలు, ఆ ఎముకలు, మరి అడవిలో పోయి ఎముకలు సచిన శవాలు ఉండకుంటే మరపు రాసన వస్తుంది. కానీ మరీ దారుణంగా సినిమాలలో చూపిస్తారు కదా, అంతకంటే దారుణంగా పట్టుకొచ్చి మన ఇండియాలో అయితే వెళ్ళిపోయారంట. మరి 104 మంది ఏమో వచ్చినట్టు ఇలా పేపర్కి వచ్చింది. ఇంకా దగ్గర 17-18 మంది రాట గిసుంటోళ్ళు. వీళ్ళ దగ్గర ఇప్పటికీ సుమారు 10,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ చేసిరట ఈ దళారుగాలు. చూడరు యువత, కలో గంజో దీన్ని ఊళ్ళో బతికింది ఉత్తం. కానీ గిట్లా ఆశకు పోయి గిట్ల గిసోని పని చేసుకుంటే డబ్బున్నోడు అంటే ఎట్లా కట్టుకుంటాడు. సరే 4 ఎకరాలు అమ్ముతాడు, ఎట్లా చేసి డబ్బున్నోడు భూమి ఉన్నోడు అలా పైసలు అలా కట్టి నిమ్మలంగా వచ్చి ఉపాయం చేస్తాడు. కానీ మరి పైసలు లేని వాళ్ళ పరిస్థితి ఏం కావాలి. కొడుకు అమెరికాలో ఉన్నట్టు ఏ తల్లిదండ్రులకైనా కానీ అమ్మ నా కొడుకు అయితే బయటికి దేశం పోయిండు, 4 రూపాయలు సంపాదించుకొస్తాడు, ఇక మాకే డోకలేదనే ఆలోచనతో అయితే ఉంటారు. ఆడ కొత్త కానులు ఏర్పడాయంట. ఇక ఒకరికం ఒకరు పంపిస్తున్నారు. ఓ ప్రభుత్వం వాళ్ళు ఎట్లా చేసి మమ్మగాని ఇక పోయిన వాళ్ళు మన దేశం వాళ్ళే కాబట్టి ఇక మీరే చొరవ తీసుకొని మరి ఏమన్నా వాళ్ళకి ఆ దేశం వాళ్ళకి ఏమన్నా చెప్పానా ఏమన్నా చేసి జర వాళ్ళు నిమ్మలంగా తీసుకొని చూపేమన్నా చేయరు, లేకపోతే ఇంకేమైనా మార్గాన్ని చూపించాలి. కానీ వాళ్ళు ఇన్ని రోజులా కష్టపడే సంపాదన మొత్తం ఒక్కడ దెబ్బ కుష్కాక అయిందంటే ఇలా ఈనాడు పేపర్లు ఇచ్చి, ఈనాడు కాదు అన్ని పేపర్లలో ఇచ్చారు. నిజంగా చదువుకున్న వాళ్ళు మన దేశంలో ఏదన్నా ఉపాధి చూపిస్తే అంటే భక్తులు చాలా మంది ఉన్నారు. కానీ కొద్దిగా ఆశావాదులు అనాలన్నా లేకపోతే అక్కడికనాలన్నా ఇక అది 2 రకాలుగా ఉంటుందిలే చెప్పుకుంటుంది. కానీ ఒక ఆయన ఏమంటాడు, ఏం పని పోయిరే అమెరికాకు ఇక్కడ పని లేకనా ఒక ఆయన అంటాడు. ఒకరికి ఏంటంటే ఫ్యాషన్ పోవాలి, 4 రూపాయలు ఎక్కువ సంపాదించాలి, లేకపోతే అమెరికా పోయిన పేరు రావాలి అనే ఆలోచనతో కొంతమంది ఉంటారు. మొత్తానికి అయితే అలా జీవితాల మొత్తం నిప్పులు పోస్తున్నారంట. అమెరికా ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చినట్టు ఆ ప్రభుత్వం నాశనంగాను. ఇక చూడు రాలని మొత్తం మన దేశంలో ఎవడెవడు అయితే వచ్చిరో ఇసొంటోళ్ళ మొత్తం విజయాలు మొత్తం ఏడుతున్నట్టు ఏరి ఇక బోరనాయన మీరు ఏడంగా వచ్చి రాడంగానే వెళ్ళిరి. పోవడం ఉత్తగా అయిద్దా, రావడం ఉత్తగా అయిద్దా చెప్పురి. లక్షల రూపాయలు పెట్టి 40-50 లక్షల రూపాయలు పెట్టి ఆడికి పోయినాక ఉత్తదే అయితే చూడరి. అయ్యమ్మ ఏం కావాలి, ఇంకెంతమంది ఆగమవుతారో చూడాలి. ఇక ఓ మోడీ సారు ఎట్లనే చేసి వాళ్ళందరినీ ఎంతమంది పోయారు అంతమందిని ఏ ఒక్క దెబ్బ తలగకుండా రూపాయి నష్టం జరగకుండా తీసుకొచ్చి ఉపాయం చెయ్యి. ఇక అది నీ చేతుల్లో ఎవరు, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రానికే పెద్దది, దేశానికే పెద్దదికి మీరు కాబట్టి ఎట్లా చేసి ఇక నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంటుంది ఎంతో కొంత. ఇక తీసుకొచ్చి ఉపాయం చేయరు సార్. ఇక నీకు ఇప్పుడు ఏది బయట దేశం పోయిన వాళ్ళు మొత్తం బయట దేశం మీద అమెరికా పోయిన వాళ్ళు అంటే ఇంకా వేరే దేశాలలో పరిస్థితి ఇంకెట్టుందో మనకు తెలియదు. కానీ అమెరికా పోయిన వాళ్ళ పరిస్థితి మరి దారుణంగా ఉందంట. దీన్ని తీసుకొచ్చి ఉపాయం చేసి సార్ వాళ్ళ కుటుంబాలు మొత్తం ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాయి. ఇక